దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ ఉదయకాలమందు రెఫర్మేషన్ సిరీస్కి మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రెఫర్మేషన్ సిరీస్ ప్రమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలను ఆధారం చేసుకొని మనం చేస్తున్నాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. Be ye transformed. Let your minds be transformed. కనుక ట్రాన్స్ఫర్మేషన్ అంటే రెఫర్మేషన్. మన జీవితాలు రిఫార్మ్ చేయబడాలి అనే ఈ ఉద్దేశంతో మనం రెఫర్మేషన్ సిరీస్ని చేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలమందు మనం ఆదికాండం గ్రంథంలో నుంచి 30వ అధ్యాయం దానిలో ఉన్న కొన్ని పాఠాలను నేర్చుకోబోతూ ఉన్నాము. Let us pray before we meditate chapter 30 of the book of Genesis. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవా, ఈ ఉదయకాల ధ్యానంలో మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా పరలోకం నుంచి జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుంచి మాత్రమే వస్తుంది అని యాకోబు పత్రికలో మేము చదువుకుంటున్నాము. అనేకమైన సార్లు శ్రేష్టమైన ఈవులను మీరు మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఇన్ఫీరియర్ థింగ్స్ని మేము కోరుకొని మీరిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదములను గుర్తించలేని వారుగాను వాటిని పోగొట్టుకునే వారంగాను ఉంటున్నాము. ఈ ఉదయకాలమందు జేకబ్ యొక్క జీవితంలో ఏ విధంగా తాను అలాగనే తన కుటుంబం దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదములను గుర్తించలేకుండా ఉన్నారో మేము ధ్యానం చేయబోతున్నాం. మాతో మాట్లాడండి, మా ప్రియులతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Praise God and welcome to the morning meditation. 30వ అధ్యాయం ఆదికాండం గ్రంథంలో మనం చూసేది ఈ లోక సంబంధంగా కొన్నిసార్లు రీసెర్చర్స్ కొన్ని కేస్ స్టడీస్ చేస్తూ ఉంటారు. కేస్ స్టడీ అంటే నిదర్శన అధ్యయనం అని అంటాం. అంటే ఒక కేస్ని వాళ్ళు స్టడీ చేసి దాని నుంచి ఏ విధమైన పాఠాలను మనం నేర్చుకోవచ్చో, లేదంటే తద్వారా మనకు ఏం రిజల్ట్స్ వస్తాయి అనే దానిని రీసెర్చర్స్ తెలియపరుస్తూ ఉంటారు. దాని మీద కొన్ని కంక్లూజన్స్ చేస్తూ ఉంటారు, రిజల్ట్స్ని కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఈ 30వ అధ్యాయాన్ని కనుక మనం కేస్ స్టడీ చేస్తే ఇది అసూయ వలన కలిగే చేటును గురించి మనకు తెలియజేస్తుంది. అసూయ వలన మనకు కలిగే చేటును గురించి మనకు తెలియజేస్తుంది. జెలసీ, ఈ అసూయ ఎందువలన వస్తుంది అంటే 2 కారణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఈ 30వ అధ్యాయంలో. ఒకటి ఏంటంటే మల్టిపుల్ మ్యారేజెస్, బహుభార్యత్వం. రెండవది ఇతరులు ఆశీర్వదించబడటను చూచినప్పుడు మనకు అసూయ కలుగుతుంది. సో బహుభార్యత్వం వలన అసూయ కలుగుతుంది. రెండవది ఇతరులు ఆశీర్వదించబడటను బట్టి మనకు అసూయ కలుగుతుంది. 29వ అధ్యాయంలో 31వ వచనాన్ని చదివితే, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. 31 లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. సో దేవుడు బ్లెస్ చేశాడు
లేయాని, ఆమె యొక్క దుస్థితిని చూశాడు, ఆమె ద్వేషించబడటం చూశాడు. ఆమె ఎడల తన కృప చూపించాడు. ఆమె గర్భాన్ని తెరిచి 4 కుమారులను అనుగ్రహించాడు. సో ద ఫస్ట్ సన్స్ ఆఫ్ జేకబ్, రూబేను, షిమ్యోను, లేవి, యూదా అనే 4 కుమారులను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. అయితే ఈ 30వ అధ్యాయంలోనికి వచ్చేసరికి దీనికి కాంట్రాస్ట్గా 7 కుమారులు యాకోబునకు జన్మించారు. అయితే ఇది ఒక జెలస్ కాంపిటీషన్. వీరిరువురి మధ్యన ఒక పోటీతత్వం, అసూయ వలన ఒక పోటీతత్వం వచ్చింది. అది ఎవరు క్రియేట్ చేశారు అంటే జేకబే క్రియేట్ చేశాడు. ఎందుకని మనం చూస్తున్నాం కదా, ఇక్కడ 29వ అధ్యాయంలో రాహేలును వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ లేయాను మోసగించే రీతిలో మోసగిస్తూ లాబాను లేయాను యాకోబునకు ఇచ్చాడు. సో 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఆ తర్వాత ఏంటి ఇలా చేశావు అని అంటే, అప్పుడు మరలా చిన్నదాని కోసం ఇది మర్యాద కాదు కాబట్టి లోక మర్యాద అని ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నాడు. ఇప్పుడే మనం చదువుకున్నాము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఇందులో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అయితే ఇక్కడ జేకబ్ దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. తనలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ జరగడానికి అవకాశం ఇవ్వడం లేదు. అందువలన ఏం జరిగిందంటే, తాను మొట్టమొదటిగా చూస్తే 2 భార్యలను వివాహం చేసుకున్నాడు. రెండవదిగా చూస్తే ఒక భార్యను ప్రేమిస్తున్నాడు, ఇంకొక భార్యను ద్వేషిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ఆదికాండం గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో ఏం చెప్పాడు? కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అని చెప్పాడు. తన భార్యను హత్తుకొనును అన్నాడు, కానీ తన భార్యలను హత్తుకొనును అని చెప్పలేదు. అంటే బహుభార్యత్వం అనేది, మల్టిపుల్ మ్యారేజెస్ అనేవి, పాలిగమి అనేది దేవుని యొక్క చిత్తం కాదు. అయితే ఈ నరుల కుమారులు దేవుని మీద ఆధారపడకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ ఉన్నారు. 6వ అధ్యాయంలో ఆదికాండంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అని దేవుడు మానవుల యొక్క ఆయుష్ను తగ్గించేశాడు. 120 ఏండ్లకు తగ్గించాడు. సో లామెక్ చేసినటువంటి తప్పిదం 2 వివాహం చేసుకోవడం. ఆ తర్వాత ఏసావు కూడా 2 స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మరలా వెళ్ళి ఇష్మాయేల్ కుమార్తెలు 2 వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా మల్టిపుల్ వైవ్స్ని తీసుకోవడం అనేది, లేదంటే మల్టిపుల్ వైవ్స్ని కలిగి ఉండడం అనేది దేవుని యొక్క చిత్తం కాదు. అదే తప్పిదాన్ని జేకబ్ కూడా చేస్తూ ఉన్నాడు. 2 భార్యలు ఉన్నారు. ఈ లేయా ద్వారా 4 దేవుడు కృప చూపించి 4 కుమారులను అనుగ్రహించాడు 29వ అధ్యాయంలో. 30వ అధ్యాయంలో 7 కుమారులు పుట్టారు. అయితే ఇది ఒక జెలస్ కాంపిటీషన్ వలన పుట్టారు అనే దానిని మనం చూస్తాము.
జేకబ్ తన యొక్క కుటుంబం కూడా అతను ఏమి విత్తాడో దానినే కోస్తూ ఉన్నారు. మోసం చేశాడు, మోసమే ఎదురైంది తన మామగారైన లేబన్ ద్వారా. సో లేబన్ తనకు ఒక కుమార్తె కోసం కొలువు చేస్తే ఇంకొక కుమార్తెను ఇచ్చాడు. సో ఇప్పుడు ఒక కుమార్తె ద్వారా 4 బిడ్డలు కలిగారు. ఆ తర్వాత 30వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇంకా 7 బిడ్డలు కలిగారు. టోటల్గా 11 సన్స్ వాళ్ళకి కలిగినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 11 మంది కుమారులు, ఒక కుమార్తె యాకోబునకు కలిగారు. 30వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అసూయ వలన దాను తర్వాత నఫ్తాలి అనేవారు 2 బిడ్డలు ఇక్కడ కలిగినట్లుగా చూస్తాం. వర్స్ 6 and verse 8లో 30వ అధ్యాయం 6వ వచనంలో రాహేలు ఏం చేసిందంటే ఒక పిచ్చి పని చేసింది. అది శారా ఏ విధంగా అయితే 16వ అధ్యాయంలో అబ్రహాముతో ఏమందంటే, నాకు యెహోవా, let us go there, chapter 16 and verse 2లో కాగా శారా ఇదిగో నేను పిల్లలు కానకుండా యెహోవా చేసి ఉన్నాడు. 2వ వచనం, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చును అని అబ్రాహాంతో చెప్పాను. అలాగే ఇక్కడ కూడా ఈ 30వ అధ్యాయంలోనికి వచ్చేసరికి రాహేల్ ఏం చేస్తుందంటే తన అక్కను చూచి అసూయ పడుతుంది, లేయాను చూచి అసూయ పడుతుంది. ఒక తండ్రి బిడ్డలు, ఒక తల్లి బిడ్డలు, వారి మధ్యన అసూయ. నాకు గర్భఫలం ఇవ్వు అని యాకోబుని అడిగితే యాకోబు అంటున్నాడు, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అని అంటున్నాడు. అంటే మై గాడ్, నేనేమన్నా దేవుడినా నీకు గర్భఫలాన్ని ఇవ్వటానికి అని అంటే, అప్పుడు అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును అని చెప్పింది. సో అప్పుడు 2 బిడ్డలు కలిగారు బిల్హా ద్వారా. కలిగినప్పుడు దేవుడు నాకు తీర్పు తీర్చను అని, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేశాడు అని అతనికి దాను అని పేరు పెట్టింది. దాన్ అంటే జడ్జ్మెంట్, యెహోవా నాకు తీర్పు తీర్చాడు అని అంటుంది. తర్వాత మనం చూస్తాం, అసలు రాహేలుకి దేవుడు తీర్పు తీర్చాడు అంటే రాహేలుకు ఫేవర్గా తీర్పు తీర్చాడా, రాహేలుకు వ్యతిరేకంగా తీర్పు తీర్చాడా అనే దానిని మనం చూడబోతున్నాము. సో మొట్టమొదటి బిడ్డకు దాను అని పేరు పెట్టింది. తర్వాత 8వ వచనంలో రాహేల్ అంటుంది, తనకేం కలగలేదు బిడ్డలు, తన దాసి ద్వారా కలిగారు. దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. నఫ్తాలి అంటే పోరాటం, స్ట్రైఫ్. సో మనం ఎప్పుడైనా సరే అసూయ పడితే ఆ అసూయ వలన వచ్చే ప్రతిఫలం ఏంటంటే, ఒకటి దేవుని యొక్క తీర్పు, రెండవది పోరాటం కలుగుతుంది. ఈ లోకంలో మనం పోరాటం చేయాల్సి వస్తుంది. సో దేవుడు తన పక్షాన తీర్పు తీర్చాడన్నది రాహేల్ యొక్క ఉద్దేశం. అయితే మనం 31వ అధ్యాయంలో 34వ వచనాన్ని కనుక చూస్తే తానేం చేసింది అంటే, రాహేలు విగ్రహములను తీసుకొని, ఏ విగ్రహాలు అంటే తన తండ్రి యొక్క గృహదేవతల విగ్రహాలు తీసుకొని వంటే సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. అంటే షీ వాజ్ అన్ ఐడోలేటర్. విగ్రహారాధన చేస్తున్న తన తండ్రి ఉన్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు చూద్దాము, ఆయన మాటలు కూడా విందాం. 30వ అధ్యాయం 27వ వచనంలో అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీదనున్న ఎడల నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకొంటిని. శకునం చూచి తెలుసుకున్నాడంట. దేవుడు ఆశీర్వదించడం అనే దానిని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఏదైనా ఒక కార్యం మనకి జరగాలని అనుకున్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడో లేదో చెప్పమని జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తుంటారు. లేదు అంటే మన
క్రిస్టియానిటీలో కూడా కొంతమంది జ్యోతిష్కులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడో లేదో మీరు దేవుడిని అడిగి చెప్పండి అని అంటే, దేవుడు ఇది ఇలా చెప్తున్నాడు అని వారి సొంత మాటలను చెప్పి మోసం చేసేటువంటి అబద్ధ ప్రవక్తలు ఈ రోజుల్లో ఉన్నారు. దేవుడు క్రొత్త విషయాలను ఈ దినాలలో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలోనే చెప్పేసేసాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు మనతో మాట్లాడతాడు. ఆ కాంటెక్స్ట్ని బట్టి దేవుడు వాక్య భాగంలో నుంచి మనతో మాట్లాడతాడు. అంతేగాని ఫార్చ్యూన్ టెల్లర్స్ దగ్గరికి, అంటే జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గరకు, శకునం చెప్పే వాళ్ళ దగ్గరకు, లేదంటే జరగబోయే విషయాలను మేము తెలియజేస్తాము, దేవుడి దగ్గర కనిపెట్టి మరి చెప్తాము అని ఎవరైనా చెప్తే అటువంటి మోసంలో మనం పడిపోకూడదు. శకునం చూసి చెప్పేదేంటి? యెహోవా ఆశీర్వదించడం అనేది దేవుడే చెప్పాడు కదా. యాకోబు నాకు 28వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళే స్థలం అంతట్లో కూడా నిన్ను కాపాడుతాను, మరలా నిన్ను ఇక్కడికి రప్పిస్తాను అని 15వ వచనంలో చెప్తూ ఉన్నాడు, 28:15లో. ఇంక దేవుడు ఆశీర్వదించడాన్ని గురించి శకునం చూడాల్సిన అవసరం లేదు. అటువంటి శకునాలు చూచేటువంటి వాడు, తర్వాత గృహ దేవతలను పెట్టుకొని ఉంటున్నటువంటి వాడు 30వ వచనంలో 31:30లో చూస్తే, నీ తండ్రి ఇంటి మీద బహువాంఛ గలవాడువై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతలను ఏల దొంగిలితివి అని అంటున్నాడు. అంటే తనకు గృహ దేవతలు విగ్రహాలు కొన్ని ఉన్నాయి. ఆ గృహ దేవతల విగ్రహాలను పెట్టుకొని జీవిస్తున్నాడు లాబాను. విగ్రహారాధన జీవితంలో జీవిస్తున్నాడు. సో అటువంటి విగ్రహారాధన జీవితంలో జీవిస్తున్న తండ్రి యొక్క బుద్ధులు కుమార్తె అయిన రాహేలుకు వచ్చాయి. కాబట్టి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని మీద ఆధారపడకుండా విగ్రహాలను తీసుకొని తన సామాగ్రిలో పెట్టుకొని వాటి మీద కూర్చుంది. అందుకే ఏం జరిగిందంటే చివరకు 32వ అధ్యాయంలో దేవుని యొక్క తీర్పు తనకు ఫేవర్గా రాలేదు, దేవుని యొక్క తీర్పు తనకు అగెన్స్ట్గా వచ్చిందన్న సంగతిని మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అప్పుడు మనకు 32వ అధ్యాయంలో 35వ అధ్యాయంలో తాను ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, అనగా రేచల్తో, భయపడకము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పింది. అప్పుడు ఆమె మృతి పొందింది. ప్రాణం పోతున్నప్పుడు ఆమె అతని పేరు బెనోని అని చెప్పింది. రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రత మార్గంన పాతిపెట్టబడింది. అంటే తాను బిడ్డకు జన్మనిస్తూ ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ టైం ఒక బిడ్డని ఇచ్చాడు జోసెఫ్ని, నాకు ఇంకొక బిడ్డ కావాలి అనేది అసంతృప్తిగా ఉంది ఆమె. ఇంకొక బిడ్డ కావాలని అడిగినప్పుడు దేవుడు ఇంకొక బిడ్డని ఇచ్చాడు, కానీ ఆమె మరణించింది. ఇదంతా కూడా దేవుని యొక్క తీర్పు తనకు వ్యతిరేకంగా ఉన్నది అన్న సంగతిని రేచల్ గమనించలేకపోయింది. సో ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. కనుక దేవుడు మన పక్షాన తీర్పు తీరుస్తున్నాడా, మనకు వ్యతిరేకంగా తీర్పు తీరుస్తాడా, అది మన క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది. రెండవది, ఫస్ట్ పాయింట్ ఏమో యాకోబు తాను విత్తిన దానిని కోస్తున్నాడు. అసూయ వలన ఏం జరిగిందంటే జడ్జ్మెంట్ తర్వాత పోరాటము ఈ రెండు కలిగాయి. ఇద్దరు దాను అలాగే నఫ్తాలి అనేవారు రాహేలు దాసి అయిన బిల్హా ద్వారా జన్మించారు. ఇప్పుడు దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తాడు, కానీ మనుషులు ఇవ్వరు. సో మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని కీర్తన గ్రంథం చెప్తుంది. సో దీనిని ఏ విధంగా గుర్తించలేకపోతున్నాం మనం? చాలాసార్లు ఇదే మనం గుర్తించలేకపోతూ ఉంటాము. రేచల్ లాగా, రాహేలు లాగా. సో దేవుని వైపు చూడట్లేదు బిడ్డల కోసం. ఇన్స్టెడ్ షీ వాజ్ గివింగ్ హర్ మెయిడ్ సర్వెంట్ బిల్హాను
తన యొక్క మెయిడ్ సర్వెంట్ని యాకోబు నాకు ఇచ్చి తద్వారా నేను తల్లిని కావచ్చు అని ఒక సరగేట్ మదర్ని ఇచ్చిన రీతిలో బిల్హాను యాకోబు నాకు ఇచ్చింది. షీ అటెంప్టెడ్ టు అడ్రస్ హర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం నాట్ బై లుకింగ్ ఎట్ గాడ్ బట్ బై హ్యూమన్ వాట్ యు కెన్ సే మానవ ప్రయత్నాన్ని చేసి శారలాగా చేస్తూ ఉంది అనమాట. శారలాగా చేస్తూ ఉంది. మనం కూడా చాలాసార్లు ఇలాగే మానవ ప్రయత్నాలను చేస్తాము. మానవ ప్రయత్నాలు దేవుని యొక్క ఉద్దేశమును ఎప్పుడు నెరవేర్చవు. కనుక మనం ఏదైనా కావాలి అంటే అది దేవునే అడగాల్సి ఉంటుంది. సో సెకండ్ పాయింట్ ఇది. దేవుని వైపు చూడకుండా ఆమె తన చేతిలో ఉన్న ఒక దాసిని ఉపయోగించి బిడ్డలను కనాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ తర్వాత మూడవదిగా జలసీ వలన లేయా యాకోబును జిల్పాతో పడుకోమని చెప్పింది. స్లీప్ విత్ హర్ అని చెప్పింది. 10వ వచనం 30:10 లేయా తనకు కాన్పుడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబు నాకు ఆమెను భార్యగా ఇచ్చింది. లేయా దాసి అయిన జిల్పా యాకోబు నాకు కుమారుని కలగా ఇది అదృష్టమే కదా అని అనుకుంటుంది. మనం మొన్నటి మంది మాట్లాడుకున్నాము. అదృష్టం అనే మాటని క్రైస్తవులు బ్యాన్ చేయాల్సి ఉంటుంది. అదృష్టం దురదృష్టం అనేది ఏముండదు. ఫార్చ్యూన్ అని లక్ అని అనుకుంటుంది. అందుకనే గాదు అని పేరు పెట్టింది. గాదు అంటే అదృష్టం అని. ఆ తర్వాత మరలా ఇంకొక కుమారుడు పుడితే అషెరు అని పేరు పెడుతుంది. అషెరు అనే పేరుకు హ్యాపీనెస్ అని, లేదు అని అంటే ఫార్చ్యూన్, భాగ్యం అని, భాగ్యవతి అని నన్ను పిలుస్తారు, ఇది నా భాగ్యం అని అనుకుంటుంది. సో ఈమె ఉద్దేశంలో తనకు అదృష్టము భాగ్యము కలుగుతుంది అని అనుకుంటుంది లేయా. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి బెనిఫిట్స్ అన్న సంగతి, తాత్కాలిక సంతోషం అన్న సంగతిని లేయా గమనించలేకపోతుంది. ఇదంతా దేని వలన అంటే అసూయ వలన. అసూయ వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. నాలుగవదిగా రేచల్ దేవుని వైపు చూడలేదు అని అనుకున్నాం కదా. మరి ఏం చూసింది? మనం కూడా చాలాసార్లు ఇలాగే చేస్తూ ఉంటాం. ఒక పేగన్ ఆఫ్రోడీసియాక్ అంటే దట్ ద సంథింగ్ దట్ డీల్స్ విత్ ద ఇన్ఫర్టిలిటీ ఆఫ్ విమెన్. ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఆలోచన అలాగా ఉంటూ ఉండేది. అవి మ్యాండ్రేక్స్ అని, లవ్ యాపిల్స్ అని అంటారు దానిని, మ్యాండ్రేక్స్ అని. ఆ ఫ్రూట్స్ రూబేను తన పొలంలో నుంచి తీసుకొని వచ్చినప్పుడు వారికి ఒక పేగన్ వరల్డ్లో జీవిస్తున్నారు కదా, పేగన్ ప్రాక్టీసెస్, అన్య మతానికి, అన్యాచారాలకు వీరు అలవాటు పడిపోయి ఉన్నారు. కాబట్టి ఆ మ్యాండ్రేక్స్ తింటే ఇన్ఫర్టిలిటీ పోతుంది అని అనుకొని సో రూబేన్ తీసుకొని వచ్చినప్పుడు లేయాకి ఇస్తే లేయా దగ్గర నుంచి అప్పుడు రాహేల్ అంటుంది, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో చెప్పింది. 14వ వచనంలో 30:14. సరే ఇచ్చింది. మనుషుల మీద లేదంటే హ్యూమన్ ప్రాక్టీసెస్ మీద ఆధారపడటం కాదు, లేదు అంటే హ్యూమన్ బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడటం కాదు. పుత్రదాత పండ్లు తింటే పిల్లలు కలుగుతారు అని అనుకుంటోంది. మొట్టమొదటి తప్పేమో తన దాసి అయిన బిల్హాను యాకోబుకి ఇచ్చింది. దట్ ఈస్ వన్ మిస్టేక్. అండ్ సెకండ్ మిస్టేక్ ఈజ్ ఆమె ఏం చేస్తుంది అని అంటే ఈ పేగన్ ఆఫ్రోడీసియాక్ మ్యాండ్రేక్స్ వైపు చూస్తుంది. మనం కూడా దేవుని వైపు చూడకుండా మానవ ప్రయత్నాలను చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఈ మానవ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనకు చాలాసార్లు లేదంటే అన్నిసార్లు కూడా we will be facing failures in our lives. అందుచేత ఏం జరిగిందంటే 3 సంవత్సరాలు దేవుడు ఆమె యొక్క గర్భాన్ని మూసి ఉంచాడు. ఇంకా పుత్రదాత పండ్లను తీసుకుంది, బహుశా తినే ఉంటుంది.
అయితే ఆమెకి ఇంకా పిల్లలు కానలేదు. దేవుడు ఏం చేశాడంటే లేయా మానవిని ఆలకించి ఆమెకు మరలా గర్భాన్ని అనుగ్రహించాడు. అప్పుడు ఇచ్చినప్పుడు దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు అని ఇషాకారు అని పేరు పెడుతుంది. ఇషాకారు అంటే ప్రతిఫలం. గాడ్ హ్యాస్ గివెన్ మీ రివార్డ్ అని చెప్పి ఆమె పేరు పెట్టింది. మరలా తాను కూడా పప్పులో కాలేస్తుంది. మరలా లేయ గర్భవతి అయినప్పుడు 6వ కుమారుని కంది. అప్పుడు నా పెనిమిటికి 6 కుమారులు కన్నాను కనుక అతడిప్పుడు నాతో కాపురం చేస్తాడు అని అతనికి జెబూలూన్ అని పేరు పెట్టింది. నాతో కాపురం చేస్తాడు, హీ విల్ డ్వెల్ విత్ మీ అని. సో ఈ హ్యూమన్ రివార్డ్స్, హ్యూమన్ డ్వెల్లింగ్స్ ఇవన్నీ కూడా టెంపరరీ థింగ్స్. ఈ లోకంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, మానవుని యొక్క దినములను 120 సంవత్సరాలకు దేవుడు తగ్గించేశాడు. అలాంటప్పుడు మనం ఎంత డేవిడ్ చెప్పినట్టుగా మనకు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు జీవిస్తాం, లేదంటే సో లెట్ ఇట్ బి లైక్ 120 years. చాలామంది సెంటినేరియన్స్ని మనం ప్రపంచంలో గొప్పవారిగా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బ్రతికారు, 100 సంవత్సరాలు అని. 100 సంవత్సరాలు బ్రతకడం అనేది చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ లైఫ్ స్పాన్ అంతా కూడా తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో 80 years డేవిడ్ చెప్పినట్టుగా జీవించడం కూడా కష్టం అయిపోతుంది. సో దేవుడు మనకు రివార్డ్స్ ఇవ్వాలి, కానీ మనం సంపాదించుకొని అసూయతో సంపాదించుకున్నవి, లేదు అంటే ఇతరుల మీద మనం అసూయ పడుతూ సంపాదించుకున్నవి మనతో పాటు ఎక్కువ కాలం ఉండవు. సో 2 కుమారులు అన్నారు కానింది కదా. ఆ తర్వాత దీనా. ఈ 3 years పాటు రేచల్కి పిల్లలు కలగలేదు. అప్పుడు 22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఈ డిలే ఎందుకు జరిగింది అంటే ఈ మ్యాండ్రేక్స్, పుత్రదాత పండ్లు ఉన్నాయే, వాటి మీద ఆధారపడింది, దేవుని మీద ఆధారపడలేదు. కాబట్టి అప్పుడు దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇస్తే నా నిందను తొలగించాడు. హీ హ్యాస్ టేకెన్ అవుట్ షేమ్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి నింద తొలగించాడు అని ఆమె అనుకుంది. సో మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అని అనుకుంది. అంటే యోసేపు అని పేరు పెట్టింది ఈ బిడ్డకు. యోసేపుని ఇచ్చినప్పటికీ కూడా దేవుడు నిందను తొలగించేశాడు అని అనుకుంది కదా. నిందను తొలగించేసినప్పుడు మరలా ఇంకొక బిడ్డ ఎందుకు? ఆ బిడ్డ కావాలని కోరుకోవడం వల్లనే దేవుడు ఇంకొకసారి ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే ఆ కుమారుని ప్రసవ సమయంలో మరణించింది అని 35:18 మనం చదువుకున్నాము. దుఃఖపుత్రుడిని దేవుడు ఇచ్చాడు నాకు అని బెనోని అని పేరు పెట్టి ఆమె మరణించింది. సో దేవుని వైపు చూడకుండా ఆమె మ్యాండ్రెక్స్ వైపు చూసినందుకు కానీ దేవుడు డిలే చేశాడు 3 years తన యొక్క గర్భాన్ని తెరవడానికి. మనం కూడా చాలాసార్లు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం లేట్ ఎందుకు అవుతుంది అంటే మన హ్యూమన్ ప్రాక్టీసెస్ లేదంటే మానవ ప్రయత్నాలను మనం చేస్తూ ఉంటాము, దేవునికి ఇంపార్టెన్స్ని ఇవ్వకుండా ఉంటాము. సో దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు, తన యొక్క నిందను తొలగించాడు. అయితే ఈ లోక సంబంధమైన వాటి మీద మనం ఆధారపడితే మనకు షేమ్, మనకు నిందే కలుగుతుంది. కాబట్టి ఈ నిందలన్నింటినీ కూడా దేవుడు ఒక్కడు మాత్రమే తీసివేయగలడు. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు వైపు చూడాల్సి ఉంటుంది. ఆయనే మన నిందను, మన అవమానం అంతటిని కూడా తీసివేయగలడు. 6వదిగా లాబాను జెలస్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇది 30వ అధ్యాయంలో లేదు, కానీ 31:2లో చూసినట్టయితే మరియు అతడు లాబాను ముఖం చూచినప్పుడు, అంటే యాకోబు లాబాను ముఖం చూచాడు. ఎందుకు చూశాడంటే లాబాను కుమారులు అంటున్నారు, మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించాను అనుకొని చెప్పుకుంటూ ఉన్నప్పుడు యాకోబు విన్నాడు. అయితే లాబాను వైపు చూస్తే అతని ముఖంలో కూడా మార్పులు, రంగులు కనిపిస్తున్నాయి. అది నిన్న మొన్న వండినట్టు అతనికి ఉండలేదు.
సో అంటే తాను జెలస్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇంకా 30లో చూసినట్టయితే నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, యాకోబు మాట్లాడుతున్నాడు లాబానుతో, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు చాలాసార్లు మనకి కూడా కొన్ని ఈ సూపర్స్టిషియస్ ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. ఏంటి, పలానా వాళ్ళ చెయ్యి మంచిది, పలానా వారి కాలు మంచిది, పాదం మంచిది, పలానా వారి చూపు మంచిది, ఇలాగా క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. చూపులు, పాదాలు, చేతులు, మనుషులు ఎవరికి కూడా గొప్పదనం ఏమీ లేదు. దేవుడు ఆశీర్వదిస్తేనే ఏదైనా, దేవుడు అభివృద్ధి పరిస్తేనే ఏదైనా అని మనం నమ్మవలసి ఉంటుంది. జేకబ్ అంటున్నాడు, నేను పాదం పెట్టిన చోటెల్లా నిన్ను ఆశీర్వదించాడు దేవుడు అని అంటున్నాడు. అలాగే నేను ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని పాస్టర్ గారు అనుకోకూడదు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు అని మనము అనుకోకూడదు. ఇది ఒక సూపర్స్టిషన్, ఒక మూఢనమ్మకం అని చెప్పాలి. ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడు. శ్రేష్టమైన ప్రతి ఈవిని, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది. సో ఇప్పుడు మనం పాదం పెడితే అక్కడ మంచి జరుగుతుంది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మంచి జరుగుతుంది. కొబ్బరి నూనె ప్రార్థన చేసి ఇస్తే మనం దాన్ని రాసుకుంటే స్వస్థత కలుగుతుంది. పాస్టర్ గారు మన ఇంటికి వచ్చి 7 వారాలు ప్రార్థన పెడితే, లేదంటే స్త్రీలు కూడా ప్రార్థనలు పెట్టుకుంటారు. 7 వారాలు పాస్టర్ గారు కొంతమందిని తీసుకొని వచ్చి ప్రార్థన పెడతారు. దానివలన మంచి జరుగుతుందని, వాడి పాదం మంచిదని, ఇలాగా పలానా ఆయన ప్రార్థన చేస్తే మీకు అసలు ఏమి ఇబ్బందులు ఉండవు, అన్ని తొలగిపోతాయి, స్వస్థతలు వచ్చేస్తాయి, ఇలాగ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వట్టి మాటలే. జేకబ్ దగ్గర నుంచే బహుశా ఇవన్నీ కూడా వచ్చి ఉంటాయేమో అనుకుంటున్నాను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుంటాను అని అంటూ ఉన్నాడు. అంటే హీ వాస్ ఫీలింగ్ సెల్ఫిష్, జెలస్గా ఫీల్ అవుతున్నాడు. లాబానుకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, తన ద్వారా ఇచ్చాడు అని తాను అనుకుంటూ ఉన్నాడు. సో రాదర్ దాన్ ట్రస్టింగ్ ఇన్ గాడ్ హీ వాస్ ట్రస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్. జేకబ్ తనలో తాను నమ్మకం ఉంచుకుంటున్నాడు. అలాగనే లాబాన్ ఏం చేస్తున్నాడంటే తన కుమార్తెలే కదా అక్కడ ఉన్నది, యాకోబు యొక్క భార్యలు, ఆయన కుమార్తెలను కూడా మోసగించి వారి యొక్క బ్లెస్సింగ్ని తాను తీసేసుకోవాలి అని అనుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, నేను నీకు ఏమి ఇయ్యవలనని అడుగుతూ ఉన్నాడు. వాట్ షుడ్ ఐ గివ్ యూ అని అంటూ ఉన్నాడు లాబాను. లాబానుకు తెలుసు దేవుడు ఆశీర్వదించాడని. 27వ వచనంలో నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించను అని అఫ్కోర్స్ శకునం చూసి చెప్పాడు అని అంటున్నాడు. కానీ దేవుడు ఇచ్చాడు అన్న సంగతిని తనకు తెలుసు, ఆ సంగతి తనకు తెలుసు. అయితే నేను నీకేమి ఇవ్వాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు వరకు నువ్వేం జీతం ఇవ్వకుండా 14 సంవత్సరాల పాటు పిల్లల కోసం, నీ కూతుర్ల కోసం ఉడిగం చేయించుకున్నావు. మరలా ఇంకొక 6 సంవత్సరాల పాటు నీ దగ్గర పని చేస్తున్నాడు. టోటల్గా ఇన్ని సంవత్సరాల పాటు నీ దగ్గర పని చేస్తుంటే జీతం లేకుండా ఏ విధంగా పని చేయించుకుంటావు? అన్నం పెట్టేస్తే సరిపోతుందండి, కాదు కదా. ఇదంతా చూడండి, ఒకరికంటే ఒకరికి అసూయ కలుగుతుంది. ఇది ఒక కేస్ స్టడీ లాగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలను కూడా మనం పరిశీలన చేసుకుంటే ఎక్కడైతే అసూయ ఉంటుందో అక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఇతరులు ఆశీర్వదించబడటం చూసినప్పుడు మనకు అసూయ కలుగుతుంది. అలాగనే మల్టిపుల్ వైఫ్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ చిల్డ్రన్ ఉంటారు. ఇప్పుడు 11 మంది పిల్లలు, 4 భార్యల ద్వారా, భార్యలు అంటలేదు కానీ రాహేలు, లేయా, ఆ తర్వాత వారి దాసీలు 2 బిల్హా అండ్ జిల్పా, వీళ్ళ ద్వారా దేవుడు 11 మంది పిల్లల్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇవంతా కూడా చూస్తూ ఉంటే దే వర్ బోర్న్ అవుట్ ఆఫ్ జెలసీ, పోటీతత్వం,
పోటీతత్వం, క్రైస్తవ్యంలో పోటీతత్వం. అతనికంటే నేను ఎక్కువ దేవుని కోసం పని చెయ్యాలి అని అనుకోవడంలో తప్పు లేదు, కానీ అతన్ని బీట్అవుట్ చేసి నేను పని చేస్తాను అని అనుకోవడం తప్పు. మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలం. ఇప్పుడు ఎవరు వీళ్ళు? తన భార్యలు, తర్వాత మామగారికి అల్లుడికి మధ్యన అసూయ, అలాగే అక్క చెల్లెండ్రకు మధ్యన అసూయ. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మన జీవితాలు కూడా ఇలాగే ఉంటున్నాయి. అన్నదమ్ములంటే ఒకరికి అసూయ, ఒకడికి మంచి ఉద్యోగం ఉంటే ఇంకొకడికి ఉద్యోగం సరిగా లేకపోతే, ఒకడికి మంచి ఇన్కమ్ ఉంటే ఇంకొకరికి మంచి ఇన్కమ్ లేకపోతే అసూయలు ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో లాబాను యొక్క వెల్త్ని చూసి జేకబ్ అసూయ పడుతున్నాడు. జేకబ్ ద్వారా ఆశీర్వాదం వస్తుంది కాబట్టి జేకబ్ను ఉంచుకోవాలి అని సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడు లాబాను. ఈ సూపర్స్టిషియస్ మైండ్స్ మనలో నుంచి తీసివేసుకోవాలి. ఇంకొక విషయం మనం చూస్తున్నాము, ఇక్కడ ఒక సూపర్స్టిషన్ చదువుకుంటాము. ఈ 31వ వచనం నుంచి చివరి వరకు చూసినట్టయితే అక్కడ కొన్ని యాకోబు 37వ వచనం చూడండి. చీనారు, జంగిపాలు అనే చెట్లు చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు వలిచి మందలు నీళ్లు త్రాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను వలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చి కాలువల్లోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెడుతున్నాడు. ఇదంతా ఇక్కడ సూపర్ స్టిషన్ అనమాట. ఆ దినాలలో వాళ్ళు బహుశా అలా అనుకుంటూ ఉండుంటారు, ఇలాగ వలిచిన చువ్వల్ని నీళ్ళల్లో వేస్తే యానిమల్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది అని, చూలు కడతాయి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అది చేస్తూ ఉన్నాడు, కానీ దేవుణ్ణి అడగట్లేదు. ప్రభువా, నేను ఏర్పరచుకున్న నా మందలకు నీవు ఆశీర్వదించు, నా మందల్ని గొర్రెపిల్లల్ని ఆశీర్వదించు అని అడగట్లేదు. ఇలాగా మనం అబ్రహాం చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఈ లాబాను యొక్క ఆస్తిలో నుంచి యాకోబు కొంత భాగాన్ని తీసుకోవాలని అనుకుంటున్నాడే, దిస్ ఈజ్ నాట్ రైట్. అబ్రహాం అయితే దీనిని రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయంలో సొదొమ రాజు అంటున్నాడు, నువ్వు నాకు 14వ అధ్యాయం 21వ వచనంలో, నీవు నీ శత్రువుల చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పి, సొదొమ రాజు 21, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకో అంటే అబ్రహాం అంటున్నాడు, నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకోనని ఆకాశం నాకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను అని చెప్పాడు. వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోనని చెప్పాడు. అలాగా తాను ఇక్కడ యాకోబు చెప్పలేకపోతూ ఉన్నాడు. యాకోబు నాకు నీవు ఇచ్చేదేది కూడా అవసరం లేదు అని అనట్లేదు. లాబాను దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అతను ఒక విగ్రహారాధికుడు. అటువంటి విగ్రహారాధనకు సంబంధించిన మనిషి దగ్గర ఏ విధంగా నీవు తీసుకుంటావు? రెండోది సూపర్స్టిషన్స్ని నమ్మటం అనేది కూడా దేవుని మీద ఆధారపడలేకపోవడం. కనుక మనం ఈ అధ్యాయం అంతా కూడా ఈ కేస్ స్టడీలో మనకు అసూయ వలన కలిగే చేటును గురించి, ఇతరుల దానిని ఆశించటం ద్వారా ఇతరులు ఆశీర్వదించబడినప్పుడు అటువంటి ఆశీర్వాదమే నాకు కావాలని అనుకోవడం ద్వారా వచ్చే చేటును గురించి మనం చదువుకుంటున్నాము. కనుక మనం ఈ విధంగా వీరు చేసినటువంటి తప్పిదాలను మనం చేయకుండా దేవుని ఎదుట మనం యథార్థ హృదయంగా జీవించాలని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తోంది. సో ఆ విధంగా మనం దీని నుంచి నేర్చుకున్న పాఠాలను మన జీవితానికి అన్వయించుకుందాం. అందరితో సమాధానంగా ఉందాం. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, బంధుమిత్రులు అందరితో కూడా మనం సమాధానం కలిగినటువంటి వారంగా, ఒకరంటే ఒకరికి అసూయ లేకుండా ప్రేమ సమాధానములతో జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలమందు యాకోబు, లాబాను, లేయా, అలాగే రాహేలు, జేకబ్ యొక్క కుటుంబంలో
ఉన్నటువంటి జెలసీస్ని గురించి, అలాగనే మీకు వ్యతిరేకమైన బహుభార్యాత్వమును గురించి మేము నేర్చుకోవడానికి, తద్వారా ప్రభువా వీటిని నీవు ద్వేషిస్తున్నావని, తర్వాత మీకు ఇష్టమైనవి కావు అని అందరితో కూడా మేము సఖ్యత సమాధానం కలిగి జీవించాలని బోధిస్తున్నారు. వీటిని మేము అవలంబించుటకు మాకు కృప దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. శక్యమైతే మనం అందరితో కూడా సమాధానంగా ఉండాలి అని అపొస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. అసూయలు లేకుండా అందరితో మంచి సంబంధాలు కలిగిన వారంగా జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.